మన ఇంటికాడ కిచెన్ ఇల్లు ఉంటుందా? ఉండదు కదా. కోవేట కూడా అంతే, దీన్ని దివానీ అంటారు. అది ఎంత పెద్ద ఇల్లు ఉన్నా కానీ చిన్న ఇల్లు ఉన్నా కానీ ఈ దివానీ మాత్రం కంపల్సరీ ఉంటుంది. ఇది ఆడవాళ్ళకి సపరేట్ ఉంటుంది, మగవాళ్ళకి సపరేట్ ఉంటుంది. వాళ్ళ దాంట్లోకి వీళ్ళు పోరు, ఇలా దాంట్లో కాళ్ళరు. ఇక్కడ ఊకొని ఏం చేస్తారు, ఎందుకోసం అంటే ఇది టైంపాస్ చేస్తేందుకు. వీడికి వచ్చి చాయ్ తాగుకుంటా, పత్తాలు ఆడుకుంటా, సిగరెట్లు పట్టుకుంటా, టీవీ చూసుకుంటా కేవలం టైంపాస్ చేస్తుంది కడతారు. ఇంకొక విచిత్రం ఏంటంటే వీళ్ళకి చాయ్గా అందిస్తేందుకు ఒక మనిషిని పెట్టుకుంటారు జీతం. ఆ మనిషికి మన ఇంటికాడి 30,000 జీతం ఇచ్చి అన్నం పెట్టి మరి పెట్టుకుంటారు. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి వీళ్ళకి దివానీ అనేది ఎంత ఇంపార్టెంట్. వీడికి వచ్చిన కొత్తలో నాకు ఈ చాయ్గా అలవాటు లేకుండే, మెల్లమెల్ల నాకు కూడా అలవాటు అయిపోయింది. ఇది నేను తాగేది గావా. ఈ గావా తాగితే చేదు ఉంటుంది, కానీ తాగకుండా మంచిగా ఖర్జూర పండు తింటే ఉంటుంది కదా, మైండ్ రిలీఫ్ అయిపోతుంది. ఇక నాకు పని ఉన్నప్పుడు పని చేసుకుంటా, లేనప్పుడు చేసుకోను. వచ్చి ఊకొని చాయ్ తాగుకుంటుంటా. ఇక కొంతమంది డ్రైవర్ అని పాపం ఇంట్లోకి రానియరు, కానీ మనకు మాత్రం ఆ టెన్షన్ ఏం లేదు. వాళ్ళు ఉన్నా వచ్చి తాగుతా, లేకున్నా వచ్చి తాగుతా. నాకు మాత్రం మస్తు ఫ్రీడమ్ ఇచ్చేళ్ళు. నేనైతే ప్రతి ఒక్క వీడియో ఇక్కడికి వెళ్ళి చేస్తా, మీరు చూస్తుంటారు. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి నేను చేసే ఇల్లు ఎంత మంచిది, నాకు ఎంత ఫ్రీడమ్ ఇచ్చిళ్ళు. ఇక కొంతమంది అన్నలు ఉంటారు, వాళ్ళు కష్టపడే చూపెడతారు, కానీ ఇట్లా సుఖపడేది మాత్రం ఎవరు చూపెట్టారు. మనం మాత్రం అట్లా ఏం లేదు, కష్టపడే పని చేసేది చూపెడతాం, ఇట్లా ఊకొని రిలాక్స్ అయ్యేది చూపెడతాం. ఇదే దివానీ ఇట్లుంటుంది. మంచి ఏసీ పెట్టుకొని పని ఉన్నప్పుడు పని చేసుకోవాలి, లేనప్పుడు వచ్చి ఊకొని చిల్లు కావాలి. ఉంటాం అలా.